స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 35వ వచనాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తలడింపు చేయి వారిలో ఒకతివే ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చిన్నాను గనుక వెనక తీయలేననగా. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. తలవాసల ప్రాంతాన్ని బట్టి అయా ఇగో తండ్రి, మా ప్రియులు దానియేలు గారు, అన్నా గారు, ఆయా కుటుంబం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కృతజ్ఞత స్తుతి కూడికను బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇగో చెప్పబడినటువంటి సాక్ష్యమును మీరు ఆశీర్వదించండి. కుటుంబంలో ప్రభువా ఉన్నటువంటి బంధకములను, సంఖ్యలను, ఆటంకములను జీవము కలిగినటువంటి నామం పేరుట, నజరేయుడగు యేసు అనేటువంటి నామం పేరుట కాల్చివేస్తున్నా. దేవా నీకు స్తోత్రాలు. నీ సేవకుడిగా, నీ పిల్లలుగా మేమందరూ ఈ స్థలంలో అడిగిపెట్టి ప్రార్థిస్తుండగా యేసు నామంలో ప్రతి విధమైనటువంటి బంధకము నుండి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. మీరే నూతనమైన కార్యము జరిగించండి. వచ్చే వారికి కూడా దీవెన కలుగునట్లుగా అయా చదవబడిన లేఖనము ద్వారా నీ శక్తితోను, నీ ప్రభావంతోను నాతో, మాతో, కుటుంబముతో మాట్లాడి మీరే మహిమ పొందుకుని అపవాదికి మన శక్తునికి నాశనం, అపజయము కలుగచేయమని లైవ్ ద్వారా స్థలం నుండి వీక్షిస్తున్న వారిని కూడా దర్శించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కృతజ్ఞత కూడుకకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి దానియేలు కుటుంబానికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చేరున్నటువంటి సంఘం అంతటి కూడా, అలాగే లైవ్ లో ఉన్నటువంటి వారికి కూడా ప్రభువైన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, అందరూ కూడా దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెడతాం. న్యాయాధిపతుల గ్రంథంలో యోక్తా ద్వారా దేవుడు చాలా చాలా విలువైనటువంటి ఒక సంగతి మాట్లాడుతున్నాడు. ఇతడు ప్రవక్త కాదు, ఇతడు రాజు కాదు, ఇతడు ఒక గొప్ప భక్తుడు అంటే కాదు. ఇతడు ఇశ్రాయేలీలో ఒక సామాన్యమైనటువంటి జనుడు అంత మాత్రమే కాదు, కానీ అతని పుట్టుకను గూర్చి కూడా ఇశ్రాయేలీల్లో అతనికి సరైనటువంటి విలువ లేదు, వాల్యూ లేదు. అటువంటి పరిస్థితి తనకున్నది యోక్తాకి. ఎందుకంటే తన తల్లిని బట్టి ఇతడికి అవమానకరమైనటువంటి పరిస్థితి ఉన్నది మాట. అయితే కానీ ఒక విలువైనటువంటి మాటను తన జీవితంలో కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, మనం చదువు లేదు కాబట్టి, మనం పాస్టర్ గారు కుటుంబం కాదు కాబట్టి, మనకి డబ్బు లేదు కాబట్టి, మనకు సరైన ఆరోగ్యం లేదు కాబట్టి, మన చుట్టూ గొప్పవారు పెద్దవాళ్ళు ఎవరు లేదు కాబట్టి, ఇలా కాబట్టి అని మనల్ని మనమే డిస్కరేజ్ చేసుకుని బలహీనపరుచుకుంటున్నాం. ఈయన ఈ ఒంటరి స్థితిలో తన తల్లిని బట్టి కూడా తన జీవితానికి ఎటువంటి విలువ లేదు, అంత అవమానకరమైనటువంటి పరిస్థితే. హల్లెలూయా. అటువంటి వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవాకు మాట ఇచ్చి తిని, మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద మెసేజ్. హల్లెలూయా. సో ఈ రోజు క్రైస్తవ సమాజం వాగ్దానాలను బేస్ చేసుకుని వాగ్దానం అంటూ పరుగులెడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏది వాగ్దానం అంటే ఏంటి? ఎలాంటిది వాగ్దానం? దేనిని కోరుకోవాలి? ఈ ఆలోచన అనేటువంటిది లేకుండా క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, దాదాపు 38,000 వచనాలు ఉన్నటువంటి 66 గ్రంథాలు ఉన్నటువంటి లేఖనాల్లో తమకు నచ్చినది వాగ్దానమని, తమకు ఇష్టమైనది వాగ్దానమని, తమకు అనుకూలంగా ఉన్నది వాగ్దానమని నమ్ముతూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే క్రైస్తవ జీవితంలో ఈ రోజు నేను చెప్తున్నాను, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఎందుకు దేవుడు నమ్ముకున్నావో నాకు తెలియదు, ఇప్పుడు ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చావో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు క్రైస్తవుడు గనుక, నీవు యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడిగా అంగీకరించావు గనక,
అలాగనే ఈ రాత్రి ఈ సందేశం వింటున్నావు గనక నీ జీవితములో ఈ మెసేజ్ లేకపోతే, నేను చెప్తున్నాను జీవము కలిగినటువంటి దేవుని సేవకుడిగా, ఈ రోజు చెప్తున్నటువంటి ఈ సందేశం నీ జీవితంలో లేకపోతే నీవు నిశ్చత్వంలోనూ కూడా చాలా నష్టాన్ని పొందుకుంటావు. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ మై వర్డ్. ఇది నేను నా సొంత మాట పలకడం లేదు. పరిశుద్ధాత్మ ప్రభావము చేత, పరిశుద్ధాత్మ ఆలోచన చేత ఆయన మాట పలుకుతూ ఉన్నాను. ఏంటి అంటే, నీ జీవితంలో నీవు యెహోవాకు మాట ఇవ్వాలట. హల్లెలూయా. కానీ ఈ రోజు క్రైస్తవము ఏ మాట కోరుకుంటుందో చెప్పనా? ఈ 2026 కనిపించినటువంటి మన సహోదరులు, మిగిలినటువంటి రిలేటివ్స్, ఇక అన్ని జనులు కూడా, ఈ సంవత్సరం ఏ వాగ్దానం వచ్చింది మీ సంఘానికి, ఈ సంవత్సరం ఏ వాగ్దానం వచ్చింది మీకు అని అడుగుతున్నారా లేదా? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ బైబిల్లో ఉన్నది అంత వాగ్దానం కాదా? చూడాలి అందరూ నా వైపు. ఇందులో ఉన్నాయి వాగ్దానాలు కాదా? కాదా? అంటే ఇవన్నీ వాగ్దానాలే. బైబిలే వాగ్దానం ఈ భూమి మీద. మళ్ళీ ఒక వాగ్దానం కావాలంటే ఎప్పుడు కావాలి వాగ్దానం? జనవరి 2వ తారీఖు వద్దా? 2వ తారీఖు అయితే ప్రాబ్లమా ఏంటో మరి. అంటే జనవరి 1 వరకు కూడా వాగ్దానం ఇవ్వలేని బలహీనుడా దేవుడు? చెప్పండి. జనవరి 1 వస్తే కానీ వాగ్దానం పొందుకోకూడదా? 31st నైట్ ముందే దేవుడు వాగ్దానం ఇద్దాం అనుకుంటున్నాను. నీకు ప్రాబ్లమా? ముహూర్తం ఏమన్నానే అంటే సోదరులు, 5వ సోదరులు ముహూర్తాలు చూసుకున్నట్లుగా క్రైస్తవ సహోదరులు ఏమో జనవరి 1కే రావాలి కరెక్ట్గా వాగ్దానం. 2వ తారీఖు వద్దు, 37వ తారీఖు వద్దు, 1వ తారీఖే ముద్దు. మరి ఇలాగా గుడుకం అంటే హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుడు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఎప్పుడో ఇచ్చేసాడు. ఏండి, యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద పుట్టక మునుపే 500 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా, ఇంకా ఎన్నో గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు కూడా చెప్పాడు, నేను చనిపోయినటువంటి తర్వాత మెతయ 500 సంవత్సరాలకి ఈ భూమి మీద పుడతాడు, మెస్సియా పుడతాడని సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు కూడా ప్రవచన పురుషుడు యేసుక్రీస్తు అనేటువంటి పాటలో ఈ మాటలు ఉంటాయి. హల్లెలూయా. అందరూ ముందే చెప్పారు ఆయన పుట్టుకను గూర్చి. అలాగే దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటి చెప్పండి? నేను మీ కొరకు బలైపోతాను, మీ పాపములన్నిటినీ నేను క్షమించి పవిత్రులుగా నేను చేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఏం చేస్తాను? నా తండ్రి రాజ్యంలోకి తీసుకువెళ్తాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం త్వరగా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్తున్నాడు ఏమని? నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వస్తాడట దేవుడు? ఎక్కడికి వస్తాడు? మన దగ్గరకు వస్తాడు, ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడట? నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడట. దీన్ని ఏమంటారు? వాగ్దానమే కదా. నన్ను గెలిపించండి, ఒక్క ఛాన్స్. హల్లెలూయా. ఫోన్లే కదా అని గెలిపించాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? హల్లెలూయా. భయపడతారు మీరు? నాకు భయం వేసింది, భయపడుతుంటే. సంతోషం, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నా పక్కన ఉన్నాం అసలు. ఒక్కసారి ఏంటి అంటే, ఒక వ్యక్తిని ప్రజలు నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు, గెలిపించినందుకు ఏం చేయాలి? కులానికి, మతానికి, వర్గానికి అతీతముగా నీవు ఎన్నికైనటువంటి దానిని జరిగించాలి, అమలుపరచాలి. హల్లెలూయా. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, గెలవక ముందు ఒక మాట, ఇంకా చెప్పాలంటే గెలవక ముందు 100 మాటలు, గెలిచాక మరొక మాట. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. హల్లెలూయా. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఏంటి అంటే, నీ పట్ల ఆయన ఈ పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్, ఈ 3 కాలాలలో కూడా ఏకరీతిగా ఉన్నాడు దేవుడు.
కానీ నేనేం చేస్తున్నామంటే ఈ దేవుని యొక్క ఆలోచన అనేటువంటి దానిని పోగొట్టేసుకుంటున్నాం, కోల్పోతున్నాం. కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున. ఆయన ఒక స్థలములో ఉన్నాడట, ఆ స్థలములో ఇప్పుడు మనము ఉండులాగున దేవుడు ఏం చేస్తాడట, మరలా వచ్చి. అదేనా అన్నాడా ఏమని అంటే అర్థం ఏంటి, ముందు ఒకసారి వచ్చాడు, హల్లెలూయా, ఇప్పుడు మరలా వస్తాడట. ముందుసారి వచ్చి ఏం చేశాడు అంటే నా పాపముల కొరకు బలైపోయాడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అని అంటే నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతూ, దేవుడు మాట్లాడుతుండగా నీ బ్రతుకు నీదే, నీ ఆలోచన నీదే, నీ జీవితం నీదే, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటే మరలా వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్ళడం. నేను చెప్పాను మన మామిడాడలో, మతం మారిన వారి కొరకు క్రీస్తు ఇక్కడికి రావడం లేదు, బ్రతుకు మారిన వాళ్ళ కొరకు రాబోతున్నాడు, వారిని తీసుకెళ్తాడు. నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు, హల్లెలూయా. నటిస్తావో జీవిస్తావో ఎలా ఉంటావో నచ్చినట్లుగా ఉండు, పర్వాలేదు, డోంట్ వరీ. కానీ ఆయన మరలా వస్తున్నాడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాడు, చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు ఆయన, హల్లెలూయా. దేవుడు ఇలాగ మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, ఇవన్నీ వాగ్దానాలే. కానీ క్రైస్తవ జీవితంలోనే ఈ ప్రసంగానికి ఒక పేరు పెట్టాను. ఏం పేరంటే అసలైన వాగ్దానం, హల్లెలూయా. చెప్పండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇన్ని వేల వాగ్దానాలు ఉంటుండగా ఇన్నిటిలో ఏది అసలైన వాగ్దానం చెప్పాలి? ఏది అసలైన వాగ్దానం? సోదరులారా బయట విన్నారా? హల్లెలూయా. ఏది అసలైన వాగ్దానం? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి కదా, ఇందులో ఏ వాగ్దానం కోరుకోవాలి నువ్వు? చెప్పండి, ఏది అసలైన వాగ్దానం? ఇప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు నిర్గమకాండం 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇప్పుడు ఇది అప్పులు బాధలతో ఉన్నామని ఈ వాగ్దానాన్ని కోరుకుంటారా? కోరుకోరు. హెబ్రీ పత్రిక 6:15 ప్రకారంగా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సరిహద్దులు విశాలపరుస్తాను. అంటే ఆ బాధలో, బలహీనతలో, ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని కోరుకుంటారు. అంటే ఒక్కొక్క వాగ్దానాన్ని ఒక్కొక్క వర్గం కోరుకుంటుందని అర్థం. అన్ని వాగ్దానాలు అందరూ కోరుకోవడం లేదు, హల్లెలూయా. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అన్నాడు దేవుడు. ఎందుకు తోడుగా ఉండాలి? తోడు ఉంటావా? అప్పులోడు వచ్చి తినేస్తుంటేని తోడుంటే నాకే తినడానికి లేదు, మళ్ళీ నీకేమెత్తను? సాలెప్రతి విధవరాలు ఇంటికి ఏలియా ప్రవక్తను పంపించాడు దేవుడు. ఆమె కట్టెలు ఏరుకుంటూ ఉంది. నేను చాలా షార్ట్ గా క్లోజ్ చేస్తాను త్వరగానే, హల్లెలూయా. అమ్మ త్వరగా నాకు అప్పం తీసుకురా అంటే, అయ్యా లేదయ్యా, మేము చావకు మునుపు ఈ తొట్టిలో కొంచెమే పిండే ఉన్నది, ఇగో దాని కొరకు ఏదో నా బిడ్డకి చేయడం కొరకు ఈ కట్టెలు ఏరుకోవడానికి వచ్చాను అంది. లేదు, నేను చెప్పాను కదా ముందు, నేను చెప్పినట్లుగా అందులోనే కొంచెం మొదటి అప్పం చేసి తీసుకురా అన్నాడు. ఈరోజు తయారవ్వారు, తొలిగుడ్డు, తొలిపండు, తొలిది దేవుడికి ఇచ్చేయమన్నాడు, దేవుడికి ఇచ్చేయమన్నారు అని అంటున్నారు. ఇవ్వకపోతే నువ్వే తీసుకో, ఎవరికి కావాలి? ఏంటి అంటే మనకి కలిగినటువంటి దాంట్లో మొదటి స్థానం, ప్రతి దాంట్లో కూడా నీ జీవితంలో మొదటిది అది దేవునికి అర్పించినప్పుడు, అది దేవునికి చేరినప్పుడు నీకు దేవుని ఆశీర్వాదం అంతే, హల్లెలూయా. దేవునికి ఇస్తున్న ఆ మనసు లేకుండా నువ్వు పాస్టర్ గారి చేతిలో పెట్టుకోవడం వల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు అసలు, హల్లెలూయా. మొదటి ఇంపార్టెంట్ నీ జీవితంలో, బంధువర్గంలో, స్నేహితుల్లో ఇలా ఎంతో మంది నీకు ఉండొచ్చు. వీళ్ళన్నిటిలో కూడా మన రిలేటివ్స్ లో కూడా మనం అంటూ కొంతమంది కొంచెం భయపడతాం. అందరికీ భయపడకపోవచ్చు, కొంతమందికి మాత్రం భయపడతాం. అలాగన నువ్వు మొట్టమొదటిగా దేవునికి భయపడాలి, దేవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి స్థానం ఆయనది నీ జీవితంలో. ఆ మొదటి స్థానమే దేవుడికి నువ్వు ఇవ్వలేనప్పుడు మొదటి గుడ్డు నువ్వు ఎత్తవో పాడేసుకుంటావు, నువ్వే ఉడకేసుకుని తిను, లేకపోతే దాన్ని ఎలా తింటావో తిను. మొదటి స్థానం ఎవరంట? మొదటి గుడ్డు ఎత్తారట, హల్లెలూయా. నీ గుడ్డు వద్దు, నువ్వు వద్దు. మొదటి స్థానం ఇచ్చేలా ఉంటే రా దేవుడి దగ్గరికి, లేకపోతే పో, హల్లెలూయా. అందుకని ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మీ ఎదుట ప్రజెంట్ చేస్తున్నాడు. అసలైన వాగ్దానం అంటే ఏది? అసలైన వాగ్దానం ఏది? అసలైన వర్డ్ ఆఫ్ గాడ్ అంటే చదివినటువంటి మూలవాక్యం ఏంట. అందుకే అన్నాను, అతని కోసం ఇంట్రడ్యూస్ చేశాను. అతడి తల్లిని పెట్టి అతడికి సరైనటువంటి జీవితం లేదు,
అది అవమానకరమైనటువంటి జీవితంతో అతడు బయటకు వచ్చాడు. కానీ అతడు పరాక్రమ కలిగిన వాడు, బలాంజుడు. అతడు యుద్ధానికి వెళ్తే శత్రువులు వెన్నులు వణుకు పుట్టించేటువంటి సత్తా తనకున్నది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక బలహీనత, ఒక నిస్సాయిత అనేటువంటిది ఉంటది. ఎందుకో తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో. నీకు ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి బలహీనత, ఎటువంటి చిన్న ఇది లేకపోతే నువ్వు ఇంకో లూసిఫర్ అయిపోతావు. నువ్వే పెద్ద సైతాన్ అయిపోతున్నావు. ఏమీ లేకుండానే పెద్ద సైతాన్ అయిపోతావు కొంతమంది సంఘంలో. హల్లెలూయా కదా. పాస్టర్ గారిని 3 చెరువుల నీళ్ళు తగ్గించేస్తారు కొంత సైతాన్ నీళ్ళు. హల్లెలూయా. చాలా ఉంటుండగానే పెద్ద సైతాన్లు అయిపోతున్నారు వీళ్ళు. ఇంకేమీ లేకపోతే మామూలు సైతాన్లు అవుతారా? సైతాన్ని పిల్లలెట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ యోక్త ఒక వేశ్య కుమారుడు. ఏంటి అని ఇందాకంచి నా అన్నాను కదా, ఒక వేశ్య కుమారుడు. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు అంటే అందరూ ఏమంటారు? ఇప్పుడు అతన్ని వేశ్య కుమారుడని అవమానిస్తారా లేదా? అంటే తన జీవితంలో తనకు ఒక నింద కలిగే స్థితే ఉంది. కానీ అతడు పరాక్రమం కలిగిన వాడు. ఎవరితో కలిసి అయితే దానికి పూనుకుంటాడో వాళ్ళకి భయం కలుగుతుంది. ఇశ్రాయేలు అందరూ వచ్చి, అన్నా నాదేదో తప్పు, నిన్ను ఊరి చివరి పెట్టేశాం, కానీ నీ అవసరం వచ్చింది, ఇప్పుడు రా. మనిషి అవసరం మనిషి లేదని చెప్పి కావలు ఎగరేసి తిరగద్దు. తప్పకుండా వస్తుంది అవసరం. రాదా? ఈ భూమి మీద ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తాను. పిఎం గాని, సీఎం గాని, ఏఎం గాని, మనిషి అవసరం లేకుండా నేను బ్రతుకుతాను అన్నవాడు ఒక్కడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని కాలర్లు ఎగరేయొద్దు అసలు. సరిగ్గా పెట్టుకోవడమే కాలర్ ఎగిరిపోతుంటే. హల్లెలూయా. కనుక అసలైన వాగ్దానం అంటే ఏం చెప్పినా, దేవుడు ఆల్రెడీ మనకి పరిశుద్ధ గ్రంథమే పెద్ద వాగ్దానం ఇచ్చాడు. ఆయన రక్తాన్ని చెందించి ప్రాణాన్ని పెట్టి గొప్ప రక్షణని, గొప్ప వాగ్దానం మనకి ఇచ్చాడు. చాలిక నిత్య జీవం యోహాను సువార్త 14:13 ప్రకారంగా పరలోక రాజ్యంలో గొప్ప చోటే దేవుడు ఇచ్చాడు మనకి. కన్ఫర్మ్ అయిపోయింది మన బెర్త్. రైల్వే టికెట్లకి కొన్నిసార్లు ఆర్ఏసీ వస్తుంది, వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. కన్ఫర్మ్ కాదు, కొన్నిసార్లు బెర్త్ లేకపోతే ఒకరికిద్దరు. హైదరాబాద్ కొన్నిసార్లు వెళ్ళినప్పుడు ఈ ఆర్ఏసీలో కొన్నిసార్లు నాని తీరుతుంటాడు. అప్పుడప్పుడు ఆర్ఏసీ ఇలాగ వస్తుంటది. ఈ ఆర్ఏసీలో బాబాయ్ నీకు ఎందుకు అయిపోతుంది, నేను చెప్తాను కదా అంటాడు మనవాడు. వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాలంటోళ్ళు 3 కలిపితే ఒక వ్యక్తి ఉంటాడు మాట. అప్పుడు అతను నేను పంచుకోలే ఆ పక్క. నాలంటోళ్ళు 3, అతను నేను ఉండాలి. ఇప్పుడు అతను అనుకుంటాడు నేనేం తిన్నాను, నా కంపెనీస్ 4 సైజు వచ్చేది ఇక్కడికి ఎలా అనుకుంటాడు. అతను నన్ను చూసి పర్లేదులే, పెయిన్ నెల వచ్చిందో పర్లేదు అనుకుంటాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళు నాకు షోట్ ఇవ్వకుండా గొరకెట్టుకొని పడుకుండేవారు. నేనే చేసి అట్లేసి ఇట్లేసి జాగ్రత్తగాని చిన్న ప్లేస్ మాట మూలపడిని అలా కూర్చోండి నైట్ అంతా అప్సపలు పడివాడు మాట. నేను ఏం ఆర్ఏసి సచిన ఆర్ఏసీలోకి వెళ్ళకూడదు, కన్ఫర్మ్ అయితే కానీ వెళ్ళకూడదురా బాబు అని అనుకుంటాను అనమాట నేను. హల్లెలూయా. సో అసలైనటువంటి వాగ్దానము ఏంటి అని అంటే, దేవునికి నువ్వే వాగ్దానం ఇవ్వడం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇన్ని రోజులు దేవుడు చేశాడు వాగ్దానం చాలు. నీ భక్తి జీవితం పరాకాష్ఠ స్థాయికి చేరాలి అంటే, అసలైనటువంటి క్రైస్తవ జీవిత సారాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, నీ జీవితంలో దైవ శక్తి ప్రభావం బయలు వెళ్ళాలి అంటే నువ్వు దేవునికి వాగ్దానం చెయ్యాలి. సాధ్యమా? ఇది సాధ్యమా? నువ్వు దేవునికి మాట ఇవ్వాలి. ఇతడు అంటున్నాడు యోక్త, నేను యెహోవాకు మాట ఇచ్చి తిని. ఏది నీ జీవితంలో నువ్వు యెహోవాకు ఏ మాట ఇచ్చావు? దేవునికి ఏ మాట ఇచ్చావు? మనం అనేక సార్లు రోగాలు వచ్చి చచ్చిపోతుండగా దేవుడు నాకు అవకాశం ఇస్తే రక్షణ పొందేస్తాను అక్కడ. దేవుడు నా అప్పు తిరిగితే గుడికి వెళ్ళిపోతాను అక్కడ. ఈ సంవత్సరం ఎలాగ పిల్ల అయిపోతే రక్షణ పొందేస్తాను అసలు. గర్భఫలం లేదు కాబట్టి పిల్లలు పుట్టేస్తే రక్షణ పొందేస్తాం అన్నప్పుడు. ఇలా రకరకాలుగా ఇంట్లో అందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కడిని ఏం చేయను, నేను వెళ్ళిపోతాను ఒకరు. ఇలా రకరకాలుగా ఊహించే రీతిలో ఎలాగైతేనే ఆయన దగ్గరకు వచ్చాం. నదులన్నీ కలిపి ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వెళ్తాయి. హల్లెలూయా. పిల్ల కాలువలన్నిటిలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. అలాగా సరే, రోగం పేరుతో నేను, అప్పుల పాలతో నువ్వు, ఇంకోలాగా రకరకాల రూట్లోంచి అసలైన ఆయన దగ్గరకు చేరం. ఓకేనా? అవునా కదా? ఇలా చేరిన తర్వాత ఇప్పుడు నీ రూటు సెపరేట్ అవ్వకూడదు.
హల్లెలూయా. నీ రూట్ సెపరేట్ అవ్వకూడదు. అన్ని ప్రసంగాలు ఎలాగే ఎలా వదిలేస్తామో ఈ ప్రసంగాలు కూడా అలాగే నువ్వు విని వదిలేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితం అప్పుడప్పుడు తాండ్రా, మామిడి తాండ్ర కాదు, అప్పుడప్పుడు తాండ్రా. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఒక అగ్ని గోళం హృదయంలో మండుతుంది. హల్లెలూయా. దైవ ప్రభావం, దైవ అగ్ని నన్ను తాకుతుంది, మండుతూ ఉంది. హల్లెలూయా. కనుక పొగుడుతూ మెత్తమెత్తగా ఉండి బాధపడతారేమో, ఇలా అనుకుంటే ఏమన్నా అనుకుంటారేమో, వద్దు. అలాంటి ప్రసంగాలు కోరుకోవద్దు, అలాంటి ప్రసంగాలు కొన్ని కోరుకోవద్దు. నీ జీవితంలో ఇప్పుడు దేవునికి మాట ఇవ్వాలి నువ్వు. హల్లెలూయా. ఇది అసలైన వాగ్దానం. చాలు, దేవుడు ఎంతకాలం వాగ్దానం చేశాడు, చాలు, ఇంకా అవసరం లేదు దేవుడు వాగ్దానాలు. ఎందుకంటే ఇగో వాగ్దానాల పుట్ట మన చేతిలో ఉన్నది. ఈ రోజు ఇవ్వడా దేవుడు నీకు వాగ్దానం? కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ఆయన తట్టు చూసి గడిపినప్పుడు రోజు వాగ్దానం ఇస్తాడు. జనవరి 1 గా ఇస్తాడా? లేదు, ప్రతిరోజు నీకు వాగ్దానం ఇస్తాడు. ఆయన ఇచ్చాడు, చాలు. ఈ మహా అద్భుత గ్రంథం కంటే గేది విలువైనది లేదేక. ఆ గొప్ప రాజ్యమే నీకు ఇచ్చినప్పుడు ఈ భూమి మీద నీకు సరిగ్గా చోటు లేకపోవచ్చు, సరిగ్గా ఉండే ఇల్లు లేకపోవచ్చు. బాధపడద్దు దానికోసం. డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. కానీ నేనుండు స్థలంలో నీవు ఉండులాగున మరలా వచ్చి తీసుకెళ్తాను. హల్లెలూయా. మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు. చాలు ఇది. ఇప్పుడు అలాంటి గొప్ప దేవునికి నీ జీవితంలో నామకార్థ ప్రార్థన చాలు. అర్థమవుతుందా? వేషధారణ చాలు. దేవునికి చోటు ఇవ్వలేనటువంటి జీవితం చాలు. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రాత్రి నువ్వు యెహోవాకు మాట ఇవ్వాలి నీ జీవితంలో. ఇదే అసలైన వాగ్దానం. ఇదే దేవుడు కోరుకున్నాడు. చెప్పు, ఎలాంటి మాట ఇవ్వాలి నువ్వు? ఈ వ్యక్తి అయితే ఏ మాట ఇచ్చాడో చదవండి, కంటిన్యూ చదవండి ఇప్పుడు, త్వరగా స్పీడ్ గా. కాబట్టి అతడు ఆమెను చూసి, మూలవాక్యం చదువుతున్న 35. ఓకే. అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసినవి, నీవు నన్ను తల్లడింపచేయ వారితో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనతీయలేనని ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరి మాట చొప్పున నాకు చేయుము. చాలండి. ఇతడు మాట ఇచ్చేటట్టు దేవునికి ఏమని, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఈ యోక్తాతోటి, నువ్వు మాతో యుద్ధానికి అమ్మోనీయుల మీదకు వెళ్ళాలి, నువ్వు వస్తే నిన్నెంతకాలం వేశ్యకుమారుడని మేము ఏలం చేశాం కదా, తప్పైపోయింది, క్షమించండి. నువ్వు గనక యుద్ధంలో మాకు విజయం సాధిస్తే నిన్ను మా పెద్ద అన్నగా పెట్టుకుంటాం, నీకు మేము లోబడి ఉంటాం, నీకు కూడా మా జీవితంలో స్వాస్థ్యం ఇస్తాం, నీవు గౌరవంగా మా మధ్య నివసించవచ్చు, మాతో కలిసిరా అంటే మొత్తం మీద వెళ్ళేటప్పుడు ఈ యోక్త ఒక తీర్మానం చేశాడు. కొంతమందికి ఇలాంటివి ఏముండవు. ఎటు గాలి వేస్తే అటు ఏదనిపిస్తే అది తోచుకుంటూ వెళ్ళిపోతారు జీవితంలో, సొంత నిర్ణయాలు తీసుకుని. ఇతను ఏం చెప్పి తెలుసా? ప్రభువా, నేను ఇలా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, ఈ యుద్ధంలో నాకు నీవు విజయం ఇస్తే గనక నా ఇంట నుండి నన్ను మొట్టమొదటిగా ఏదైతే ఎదుర్కొంటుందో నీకు అది దహన బలిగా అర్పిస్తాను అన్నాడు. హల్లెలూయా. అలాగన ఆ దేశానికి, ఆ అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళాడు, విజయము దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు సంతోషంతో తిరిగి రాబోతుండగా ఒకే ఒక కూతురు, తన తండ్రికి దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి తన చెలికత్తెను తీసుకుని తంబుర్లతో సితార్లతో దేవుడిని స్తుతిస్తూ ఆనందంతో నాట్యమాడుతూ తండ్రిని ఎదుర్కోబోయింది. ఒక్కసారిగా షాక్. ఏంటి అంటే, ఇతడు యుద్ధంలో విజయం పొందాడు, కానీ ఇప్పుడు తనను విజయాన్ని పొందినందుకు మొట్టమొదటిగా సత్కరించడానికి ఎవరు ఎదుర్కొన్నారు? తన కన్న కూతురు, తన ప్రాణం. ఇప్పుడు నా కుమార్తె, నన్ను తల్లడిల్లింప చేయవారిలో నీవు ఒక్కదాన్ని, నేను యెహోవాకు మాట ఇచ్చాను అన్నాడు. ఆయన చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుందో. నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చుతావా? ఏ మాట ఇచ్చావని అని అడగలేదు ఆమె. నువ్వు ఇచ్చిన మాట చెప్పినా చేసే అంటుంది మాట. ఈరోజు చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి మాట ఇచ్చాడు. ఏమని? తండ్రి, సృష్టి పాడైపోయిందని నువ్వు బాధపడుతున్నా కనుక, ఈ సృష్టి పాడైపోయిన దాన్ని, పతనమైపోయిన దాన్ని నా రక్తాన్ని చిందించి నా ప్రాణాన్ని పెట్టి నేను మరలా బాగు చేస్తాను అని నిర్ణయం తీసుకొని వచ్చేసాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. వచ్చాడు ఈ భూమి మీదకి. అందుకే నిర్గమాకాండ 23వ అధ్యాయంలో ఆయనకు కోపము రేపొద్దు అన్నాడు. చదవండి ఒకసారి ఆ లేఖనం, గుర్తున్న వాళ్ళు.
నిర్గమకాండ 23 అనుకుంటాను, ఒకసారి చూడండి. 23 అనుకుంటా. చదువు తల్లి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. అతిక్రమములను ఆయన పరిహారింపాడు. నా నామమున ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు నీకు విరోధునై ఉందును. నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై అన్నాడు. తండ్రిని దేవుడు తన కుమారుడైన యేసుప్రభు వారి కోసం చెప్తున్న మాట. పాత నిబంధన అంతా ఉన్నది యేసుప్రభు వారే. యెహోవా దేవుడు అనగా తండ్రి అయినటువంటి దేవుడు అక్కడక్కడ మాత్రమే మాట్లాడతాడు. యేసుప్రభు వారికి మరొక పేరు, మరొక బిరుదు ఏంటంటే యెహోవా. హల్లెలూయా. ఆయన పేరు కూడా యెహోవాయే. తండ్రి అయిన దేవుని పేరు కూడా యెహోవాయే. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు తండ్రి కుమారుని కోసం? ఆయనకు కోపము రేపొద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడట. ఏంటి? మన పాపములు, మన శాపములు ఆయన పరిహరింపడట. ఎలా ఉండదు తెలుసా? నువ్వు తేడా ఉన్నావంటే ఇచ్చేతాడు గట్టిగా. నేను మొత్తం దేవుడి దగ్గర యోహాను అలాంటి వాడు అంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. అంటే మళ్ళా పరలోక రాజులో యోహాను కంటే గొప్పవాడు ఉంటాడని చెప్పింది బైబిల్. అంటే ఎలాంటి వాడు తెలుసా యోహాను? నువ్వు కపటంతో, అబద్ధాలతోటి చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, ఒక్కొక్కరు ఊర్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటే తోలు ఉల్చేస్తాడు యోహాను. నిక్కరసగా ఉంటాడు అగ్గిలాగా, పక్కన కూడా అగ్గిలాగా ఉండవలసిందే. అందుకని యోహాన్ లాగా ఎవరు లేనమాట. ఓచుకోడు స్నేహితుడైనా ఎవరైనా సరే మొత్తం సమస్య లేదు అసలు. నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. నువ్వు అసూయ పెట్టుకోండి, ముక్కు మార్చుకొని అలాగెట్టుకోండి, తోమేస్తాడు తొమ్మరట్టు తోమినట్టు. లేదు, యోహాన్ అలాంటి వాడు మాట. అంటే దేవుడు అలాంటి వాడు. మీ అతిక్రమలు ఆయన పరిహారింపడు. నా నామం ఆయనకున్నది. ఆయన సన్నిధిని ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఇప్పుడు అలాంటి దేవుడు ఏం చేశాడు? మన కొరకు, మన అతిక్రమాలను, మన పాపాలు పరిహరించడం కొరకు ఆయన దేవునికి మాట ఇచ్చి, తండ్రి నేను వెళ్తాను భూలోకానికి, నేను బలైపోతాను. చూడండి, తండ్రి కొడుకు కోసం ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా ఉన్నాను ఆయన సన్నిధి, ఎలా పడతాలో ఉండొద్దు, మేము అతిక్రమలు పరిహరింపుడు, ఆయన కోపము రేపొద్దు, ఊరుకోడు ఆయన అసలు. అటువంటి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు తండ్రిని అంటే, మన కోసం వచ్చేసాడు, వచ్చి బలైపోయాడు, అవమానాలు పొందాడు, నిందలు పొందాడు. అంటే దేవుడు చేసినటువంటి సృష్టిని బాగు చేయడానికి తండ్రికి మాట ఇచ్చి, ఏంటి 14 సంవత్సరాలు రాజ్యాన్ని వదిలేసి అరణ్యంలోనికి వెళ్ళింది గొప్పది అయితే, తన మహిమను, తన సింహాసనాన్ని, తన యొక్క అధికారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ఈ భూలోకంలో భయంకరమైనటువంటి శ్రమ, శిలువ మరణం పొందడానికి వచ్చినటువంటి వ్యక్తిను ఇంకేమనాలి? హల్లెలూయా. ఈ సాహసం ఎవరు ఎప్పుడు చేయలేరు కూడా, చేయలేరు. హల్లెలూయా. దేవునికి మాట ఇచ్చాడు యేసు ప్రభువారు. అందుకనే ఈ భూమి మీద అందరి చేత తృణీకరింపబడుతూ, ద్వేషింపబడుతూ, అవమానింపబడుతూ నిన్ను నన్ను కన్నాడు. తన ప్రేమ ద్వారా నీకు నాకు ఈ రక్షణ ఇచ్చాడు. మరి ఎంత భాగ్యం దేవుడు ఇస్తే నీ జీవితంలో నువ్వే మాట ఇచ్చావు దేవునికి? చెప్పు, నువ్వే మాట ఇచ్చావు? చెప్తున్నా, నీ జీవితంలో దేవునికి మాట ఇవ్వలేనటువంటి భక్తిని బట్టి నీకు ఒకవేళ పరలోకానికి వెళ్ళినా దమ్మిడి విలువ ఉండదు నీకు. గుర్తుపెట్టుకోండి ఈ మాట, దమ్మిడి విలువ ఉండదు నీకు. నువ్వు సీనియర్వో జూనియర్వో దేవుడు పట్టించుకోడు అసలు. అని నీతో నేను ఎన్నిసార్లు మాట్లాడాను, నీతో ఎలాంటి వాక్యము ద్వారా మాట్లాడా, నిన్ను మార్చడం కొరకు, నిన్ను దీవించడం కొరకు, నిన్ను వాడుకోవడం కొరకు నేను ఎలా మాట్లాడానో, ఏం చేసావు నా కుమారుడు, ఆ కుమార్తె అని అడుగుతాడు ఆయన. అప్పుడేంటి నీ సమాధానం ఏంటి ఇప్పుడు? కాబట్టి నేను చెప్తున్నాను చూడండి, ఇలాగా జోసెఫ్ అనే నేను ఏదో చదువుకున్నాను కాబట్టి, ఏదో ఇంకోటి కాబట్టి సేవకు రాలే. దేవుడు పేరు పెట్టి పిలిస్తే సేవకు వచ్చాను. అయితే మాట ఇచ్చాను దేవునికి. విన్నాను సంగమా, ఆలకించాలని చెప్తున్నాను. జోసెఫ్ను వెంబడిస్తూ, జోసెఫ్ వాక్యాలు వింటూ, స్థానికంగాను అలాగే వివిధ స్థలాల్లోనూ కూడా వాక్యాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు చెప్తున్నాను.
జోసెఫ్ అనేటువంటి వ్యక్తి దేవుడికి ఒక మాట ఇచ్చాడు. ఏంటి ఆ మాట అంటే, నేను వెళ్తున్నటువంటి ప్రతి స్థలంలోనూ నేను ఎవరితో సహవాసంలో నేను ఉంటాను, నా సహవాసాన్ని నన్ను ప్రేమించి ఎవరైతే నా మాటలు వింటూ నన్ను వెంబడిస్తుంటారో, ఫాలో అవుతారో, వారిని నీ కొరకు ఒక్క జ్వాలగా తయారు చేసి నిలబెడతానని కంకణం కట్టుకున్నాను ఆయనకి. హల్లెలూయా. సంఘం పాడైపోతే పాడైపోయాని, ఎవరు ఏమైపోతే అయిపోయి, నాకు మాత్రం నష్టం రావద్దు, నాకు మాత్రం బాధ రావద్దు, నాకు మాత్రం ఇబ్బంది రావద్దు, ఎవరు ఏమైపోయినా నేను మాత్రం సుఖపడాలని ఇలాగ మాట ఇవ్వలేదు. తండ్రి, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం ఇస్తాను గాని సంఘాన్ని మాత్రం వ్యూహత సైన్య సమభీకర రూపిణిగా చేయడానికి నేను నీకు అర్పించుకుంటున్నానని ప్రభుకి మాట ఇచ్చాను నేను. ఇప్పుడు ఈ యోప్తా అంటున్నాడు, నన్ను తల్లడింప చేయు వారిలో నీవు ఒకతివి అన్నాడు. ఆ మొక్క చెప్తున్నాను అవసరాన్ని బట్టి. ఇప్పుడు యోప్తా కుమార్తె ఏం చేసింది? ఎన్ని బాధ పెట్టిందా? ఏడ్పించిందా? తండ్రి ఒకటి చెప్తే ఇంకోటి చేసిందా? ఏమీలే. కానీ ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన కానించి నీవు నేను ఎన్నిసార్లు చెప్పండి యథార్థంగా దేవునిని ఏడిపించాము. నేను ఒప్పుకుంటానన్న 3 సార్లు ఏడుపు వచ్చింది దేవుడికి నా వల్ల. నీ వల్ల రాలేదా చెప్పు. నేను అందుకే దేవునికి నా వల్ల ఏడుపు వచ్చిందని, దేవునికి నా వల్ల గాయమైందని, దేవునికి నా వల్ల నష్టము కలిగిందని, ఆ నష్టాలన్నీ తీర్చే భక్తి నేను చేస్తానని మాట ఇచ్చాను. హల్లెలూయా. నా వల్ల నువ్వు ఎంత ఏడ్చావో, ఎంత బాధపడ్డావో, నిన్నంత ఘనపడతానని మాట ఇచ్చాను. నా వల్ల ఎంత నీకు సిగ్గు అనిపించిందో నా జీవితాన్ని బట్టి అంత ఘనత పొందేలాగా తండ్రి నేను చేస్తానని నేను జీవం గల దేవునికి మాట ఇచ్చాను. హల్లెలూయా. నువ్వేమిచ్చావు చెప్పు. పాస్టర్ గారు ఎంత ఏడ్చి, ఎంత బాధపడి, ఎంత ఎలా ఉన్నా నీకు నచ్చినట్లుగా నువ్వే బ్రతికేస్తావా చెప్పు. సంఘాన్ని, దైవజనాన్ని తల్లడింప చేసే వ్యక్తుల గుంపులో నువ్వు ఉన్నావా? అర్జెంటుగా బయటికి రా ప్రియ సోదరి సోదరుడా. హల్లెలూయా. అర్జెంటుగా బయటికి రా. అందులో వద్దు, దయచేసి కామెంట్లు చేయొద్దు. హల్లెలూయా. ఏండి, దేవుని సంఘానికి నష్టము కలిగించేటువంటి గుంపును అనుసరిస్తున్నావా? రా, బయటికి రా. ఈ రాత్రి దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి వాగ్దానం? నువ్వే దేవునికి వాగ్దానం చేయి. అనేక మార్లు నేను తప్పిపోయాను, అనేక మార్లు నీకు లోబడలేదయ్యా, అనేక ప్రాణాపాయ పరిస్థితులు వచ్చిన, బ్రతకూడనటువంటి స్థితిగతులు నాకు ఏర్పడినా నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావయ్యా. కాబట్టి దేవా, నేను ఇంక నాకు నచ్చినట్లుగా నేను బ్రతకనయ్యా. నేను నిన్ను ఎంత బాధ పెట్టేశానో అంత నేను ఘనపరుస్తానయ్యా. నేను నిజంగా నీ ప్రామిస్డ్, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ప్రభా. నిజమే, నేను ఊపిరి ఆగిపోయే వరకు ఈ మాట కాపాడుకునే శక్తి నాకు దయచేయనని మనం ప్రభుకి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవుల జీవితం ఎలా ఉందో తెలుసా? నిజంగా అన్యులే బెస్ట్ అండి, అన్యులే బెస్ట్. వాక్యం చెప్తే వాక్యాన్ని సరిగ్గా వినడం లేదు. వాక్యం దేవుడు సీరియస్ గా మాట్లాడుతుంటే ఆ వాక్యం మీద దృష్టి లేదు. ఒక అన్యుడు అలా ఉండడే. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, ఏ స్థలంలోనికైనా వెళ్ళు, ఎవరితోనైనా ఉండు. బట్ నువ్వెవరు? క్రీస్తు బిడ్డవు. నీవు ప్రత్యేకించుకున్నాడు దేవుడు నిన్ను. నువ్వు దుష్ట సాంగత్యం చేయడానికి వీల్లేదు. పోకిరి మాటలు నీ నోటికి రావడానికి వీల్లేదు. రకరకాలుగా అల్లరితో కూడినటువంటి ఆట పాటలు నువ్వు చేయడానికి వీలు లేదు. కాబట్టి చెప్తున్నాను, దేవుడు అంటాడు, ఒరే ఎన్ని వాగ్దానాలు నేను చేయాలిరా. ఆల్రెడీ నా వాగ్దానాలు పుట్టే నీకు ఇచ్చేసాను, మరలా వాగ్దానం జనవరి 1 నుంచి చెప్తావేరా అసలు అని చెప్పు. నేను ఇంత ప్రేమించి, ఇంత క్షమించి, ఇంత కాపాడి, ఇంత నడిపించి మీకు ఆయుష్నిచ్చి కాపాడుకుంటూ ఉంటే నువ్వు ఒక్క వాగ్దానం అన్నా చేసావా అని అడగడా దేవుడు? చెప్పండి, అడగడా? అడగడా? చెప్పండి. ఈ ప్రసంగం రాంగ్ అంటే వాళ్ళకి జీవితకాలం అంతా సాక్రిఫైస్ చేస్తాను నేను. హల్లెలూయా. మాట ఇచ్చాడట యెహోవాకి యోప్తా. అందుకే చెప్పాను, యోప్తా ఎవరో ఒక సామాన్యుడు, విలువ లేనటువంటి వ్యక్తిలో నుండి బయటకు వచ్చాడు. ఎన్నిక లేదు. ఇశ్రాయేల్ అందరూ అన్ని గోత్రాలు కలిపి అతను బయటికి తరివేశారు. బయట ఉన్నాడు ఊరు చివర. కానీ ఇప్పుడు అతని అవసరం వచ్చింది మాట. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, క్రీస్తు నమ్ముకున్నందుకు నీ కుటుంబం నేను పక్కన పెట్టచ్చు. క్రీస్తు నమ్ముకున్నందుకు నువ్వు ఉన్న స్థలాల్లో నేను నీచంగా చూడొచ్చు, అవమానపరచచ్చు. కానీ క్రీస్తు నీ హృదయములో ప్రకాశిస్తే, క్రీస్తు నీ హృదయములో మండుతూ ఉంటే, ఎవరైతే పక్కన పెట్టారో వాళ్ళు నీ పక్కకి రావడం కొరకు తహతహలాడతారన్నమాట. అన్నం ఉడికినప్పుడు చూడండి, కొత్తలాడుతుంది అన్నమాట. హల్లెలూయా. కొత్తలాడతారు నీ పక్కకి రావడానికి. ఖచ్చితంగా వచ్చే రోజు ఇస్తాడు దేవుడు.
నువ్వు మాట ఇచ్చి తీరాలి దేవునికి. ప్రవ్వా నేను నాలాగే బ్రతికాను ప్రవ్వా, నేను నాకు నచ్చినట్లుగా బ్రతికాను ప్రవ్వా, నీకు నచ్చినట్లుగా బ్రతుకుతానని ప్రభుకి మాట ఇవ్వాలి మనం. ఇదే అసలైన వాగ్దానం. హల్లెలూయా. కాబట్టి యోక్తా మాట ఇచ్చాడు, ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకున్నాడా లేదా? కంటిన్యూ చదవండి. ఇప్పుడు 36 చదువు మళ్ళా. నా తండ్రి మాట ఇచ్చి ఉన్నావు, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నది ఆమె? నువ్వు మాట ఇచ్చావా? నువ్వు మాట ఇస్తే నువ్వు పో, ఇల్లు సావు, నువ్వు వెళ్ళి దూకు సావు. అయితే నాకు సంబంధం లేదు. సంబంధం వచ్చిందమ్మా, మంచి సంబంధం అయితే నువ్వు చేసుకో. మంచి సంబంధం అంటారు. ఏదోలాగా చూడమ్మా, అయ్యా ఏదోలాగా చూడరు, 4 అక్షంతలు వేసేది, నువ్వు చేసుకో అయితే సంబంధం తీసుకొచ్చిందండి. బాగుంది. కానీ యోక్త కుమార్తె అలా అనలేదు. తండ్రి నువ్వే ఒక మాట ఇచ్చావా, నువ్వే మాట అయితే ఇచ్చావో ఆ మాట నెరవేర్చుకో, ఎందుకంటే నేను నీ బిడ్డనే. హల్లెలూయా. నీ మాటని ఎప్పుడు కూడా నేను జవదాటను, నీ బిడ్డని. నేను చెప్తున్నాను, నీ సేవకుడిగా నీ బాగుండాలని, క్రీస్తును కలిగిన వ్యక్తిగాని నీ జీవితం అన్ని స్థలాల్లో అందరితో పాటునే ఉండాలని దైవజనుడు నీ కొరకు కన్నీరు కార్చాడంటవా? చెప్పండి, కార్చలేదా? కార్చడా? మరి ఆ కన్నీరు ఇప్పుడు డ్రైనేజీలోకి వెళ్ళిపోయినా పర్లేదా? నీ సహవాసాలు, నీ స్నేహాలు, నీ సంతోషాలు, నీ ఇష్టాలే గాని నా దైవజనుడు నా కొరకు కన్నీరు కార్చాడు, కన్నీరు కారుస్తున్నాడు. నన్ను దేవుని చేతిలో సాధనంగా పెట్టాలని తాను రాత్రి మగళ్ళు పోరాడుతూ ఉన్నాడు. ఉపవాసాలతో నిద్రాహారాలు అని దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు. కానీ నేనేమో నాకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాను, ఇది సరైన జీవితం కాదు అని అనిపించిందా? ఇప్పుడైనా ఈ ప్రసంగం ద్వారా అనిపించాలి. నువ్వు ప్రతిసారి ప్రార్థనకి ఎలాగైతే వెళ్ళిపోతున్నావో, ఇప్పుడు కూడా వచ్చి ఈ ప్రసంగం విన్న తర్వాత కూడా నీ ఒపీనియన్, నీ ఐడియాలజీ, నీ క్యారెక్టర్, నీ థాట్స్ అవి మారకపోతే, నీ హ్యాబిట్స్, నీ అలవాట్లు చేంజ్ కాకపోతే, నేను చెప్తున్నాను, నీవు జీవితంలో అంటే ఇక్కడ బ్రతికేస్తావు, ఇక్కడ ఏదో బ్రతుకుతావు, కానీ తర్వాత జీవితం ముగిసబడిన తర్వాత, క్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటావు. ఇది ఖచ్చితము, ఇది 100% వాస్తవం. ఈ వాక్యము నాకు, నీకు, మనకి అందరికీ అవసరము. హల్లెలూయా. మాట ఇచ్చిన ప్రకారంగా ఏం చేశాడు అంటే, ఈ బిడ్డ చెప్పింది, తండ్రి నీ మాట నెరవేర్చుకో. అయితే చిన్న వినపం, ఒక్క 3 months కొంతకాలం నాకు గడివి, ఈలోగా నేనేం చేస్తానంటే నా చెడుగతులతో నేను దూరముగా వెళ్ళి, ఒకవేళ నేను యవన ప్రాయంలో ఉన్నాను, కన్నికగా ఉన్నాను గనక ఏవైనా చూపు ద్వారా, మాట ద్వారా, నేను పెదవసులో చెప్పాను, అలాగే 2వ మెసేజ్లో, హల్లెలూయా, నీపై దేవుని ఆలోచన అనేటువంటి సందేశం. చూపు ద్వారా, మాట ద్వారా, వెనుకడు ద్వారా, ఆలోచన ద్వారా. 4 ఎక్కడైనా తప్పిపోయి ఏవైనా పొరపాటులు, లోపాలు, నా బలహీనతలు ఉన్నాయేమో, ఏమీ లేకుండా నేను పరిపూర్ణమైన దహన బలిగా అర్పించుకోవడానికి నా కన్యాత్వాన్ని గూర్చి ప్రలాపిస్తాను నా చెలికెత్తులతో. ఈ గడివే తండ్రి ఆయన పొమ్మన్నాడు. అలాగనే ఆ సోదరి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ఏ విషయంలో పరిశుద్ధతలో ఇంకా లోపము, బలహీనత ఉందో దాన్ని గూర్చి ప్రలాపించి ఆ తగిన సమయం వచ్చి దాన బలి అయిపోయింది. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చింది నెరవేర్చేశాడు యోక్త. ఈ రోజు చెప్తున్నాను, నువ్వు బలేమి ఇవ్వక్కర్లేదు దేవునికి, నీ కొరకు ఆయనే బలైపోయాడు. నువ్వు బలవుతావా? నువ్వు బలవుతే ఎవరికి రక్షణ వస్తుంది? రక్షణ ఎవరికి రాదు. నువ్వు చెప్పనా, నువ్వు చచ్చిపోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నువ్వు చచ్చిపోవడం వల్ల ఎవరికి రక్షణ రాదు. క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకుతానని మాట ఈ రోజు. హల్లెలూయా. అంతకాలం నీ కుటుంబం కొరకు, నీ శరీరం కొరకు, నీ అప్పులు తీర్చుకోవడం కొరకు, ఈ జీవితం భూమి మీద గడవడం కొరకు బ్రతకవేమో నాకు తెలియదు కానీ ఈ రోజు ఒక మాట, ఒక వాగ్దానం నువ్వు ఇవ్వాలి దేవునికి. ఆయన చెప్తాడు, మీటింగ్ పెట్టుకుంటాడు, జోసెఫ్ చూడు ఏ ప్రసంగం చేస్తాడో, దూతలతో చెప్తాడు యేసయ్య అక్కడ. ఏం చెప్పినా, ఇన్ని రోజులు భూమి మీద ఉన్న సంఘాలు, సేవకులతో సహా వాగ్దానం కావాలి. దేవుడు సరే ఏ వాగ్దానం ఇస్తాడు, ఈ సంవత్సరం క్యాలెండర్ 26 వచ్చింది అని ఎదురు చూస్తుంటే, జోసెఫ్ చూడు నాకు వాగ్దానం ఇమ్మంటున్నాడు, నాకు వాగ్దానం చేయమని చెప్తున్నాడని దూతలు చెప్తే, నీకు వాగ్దానం చేస్తారు ఇల్లు నీకే. ఆ దూతలందరూ మాట్లాడుకుంటారు,
యేసయ్యకి వాగ్దానం చేస్తున్నారట మనుషులు, చూద్దాం రండి అని ఆశపడతారు, ఎదురు చేస్తారు, ఆరాటపడతారు, షాక్ తింటారు. ఏంటి యేసయ్య ఎంతసేపు నేను అది కావాలి ప్రభా, నాకు ఇది ప్రభా అది అనే మనుషులు కదా వాళ్ళు. అలాంటిది వాళ్ళు నీకిస్తారా భూలోకంలోనూ? ఇదేంటి విచిత్రంగా ఉంది, షాక్ అవుతారు దేవదూతలు. అందుకే చెప్తున్నాను, మనం చేసే భక్తి ఏదో వాళ్ళు వీళ్ళు చూసి షాక్ అయ్యి ఆశ్చర్యపోయేది కాదు. సాతాను శక్తులు కూడా షాక్ అవ్వాలి. అలాంటి భక్తి చేస్తానని ప్రామిస్ చేద్దాం. ఈ 2026 జనవరి 26 హల్లెలూయా 26 ఈ రోజు నాకు చాలా ఇష్టం మా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఇది రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేకి స్వాతంత్రానికి తేడా తెలియదు ఈ రోజు నాయకులకి కూడా. హల్లెలూయా అంతఃకరణ శుద్ధితో ఫలానా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా నిర్పక్ష లేకుండా, రాగద్వేషాలు లేకుండా, కుల మతాలకి అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా, రాజ్యాంగ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. చాలా మంది దొంగ ప్రమాణాలు చేశారు. ఒక్కసారి దేవుడు ఇచ్చి చూసాడంటే అలాంటి ప్రమాణం మొత్తం మారిపోతుంది. ఏరియా ఉంది లోపల ఆశ, అన్నా మాచన్నా హల్లెలూయా ఉంది లోపల ఆశ. దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను అనే రోజు వచ్చిందనుకో, హల్లెలూయా అనేక మంది ప్రజల బ్రతుకులు మారిపోతాయి. ఇంటింటికి వెళ్తాం. ఏ ఆడపిల్లకి తల్లిదండ్రులు పెళ్లి చేయలేక కష్టాలు పడుతున్నారు, ఏ ఇంట్లో ఆరోగ్యం లేక హాస్పిటల్కి తిప్పలేక బాధపడుతున్నారు, డాక్టర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. హల్లెలూయా కార్యాలు ఇంటికి వస్తుంది మాట. దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి అవకాశం వచ్చిన రోజున మొత్తం రాజకీయ చరిత్రలో జరగని కార్యాలు జరుగుతాయి ఖచ్చితంగా. హల్లెలూయా ప్రభు చెత్త మీద పెద్ద బ్రహ్మాండం ఏంటి? చాయ్ 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 ట్రైన్ లో చాలా ఎప్పుడన్నా. మరి ఆయన ప్రధానమంత్రి అయ్యాడని చెప్తున్నప్పుడు కనీసం డిగ్రీ స్టూడెంట్ ని, హల్లెలూయా డిగ్రీ స్టూడెంట్ కాకపోయినా ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా జీవము కలిగిన దేవుడి సేవకుని. అలాంటిది ఇచ్చిన నాడు చరిత్ర మారిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చెప్తున్నాను, ఏది నీ దైవ సాక్షి కాదు, నీ మనసాక్షిని చంపేసుకో. ఒరే నీచుడా, ఒరే దొంగడా, ఒరే దుర్మార్గుడా, ఎందుకు లేని పొడి మాటలు చెప్తుండా? నిజంగా చెప్పు. కుల మతానికి అతీతంగా నువ్వు సాయం చేస్తే వాళ్ళకి నిజం చెప్పు. మనస్సాక్షి మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అని చెప్తుంది బైబిల్. చాలా మంది రోజు క్రైస్తవులే మీ మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు. దేవుడు గద్దిస్తూ ఉంటే మనస్సాక్షి కదా చంపేస్తున్నారు. మట్లో మట్లేదు, ఇక్కడ మండుతుంది, ఇంటికి వెళ్ళేసరికి చల్లారిపోతుంది. హల్లెలూయా అలా ఉండద్దు. అందుకనే దేవునికి యోక్త వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగా కన్న బిడ్డను కూడా దేవునికి అర్పించేశాడు. ఇప్పుడు నువ్వు నేను అర్పించవలసింది ఏమీ లేదు. అలాగా ఎంతకాలం చల్లారిపోయినటువంటి నూనె వెచ్చని స్థితి కలిగిన భక్తి నేను చేస్తూ ఉన్నానయ్యా. కానీ ఈ రోజు ఐ ప్రామిస్డ్, నేను నీకు మాట ఇస్తున్నాను ప్రభువా. ఇంతకాలం నువ్వు నా కొరకు ఏం చేయాలో అన్ని చేసావు. ఒక మాట చెప్తున్నాను, మనం ఏ స్థితిలో ఎలాంటి వ్యక్తులుగా ఉన్నా ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా చాలా. ఇంకా నేను ఏం అడగట్లేదు యేసయ్యని, నన్ను ఎందుకు బ్రతికించావు, నాకెందుకు ఈ సేవ అప్పగించావు, ఆ ఉద్దేశం నేను పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఐఎమ్ రెడీ, ఆల్వేస్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను. అలాంటి సామర్థ్యం, అటువంటి అభిషేకం, అటువంటి వివేకం నాకు ఇచ్చి నన్ను వాడుకో ప్రభా. అలసిపోని ప్రయాణం నేను చేయాలి. ఎంతసేపు మాట్లాడుతున్నా, ఎంత ప్రయాణం చేస్తున్నా, నేను సమస్యలు పోకూడదు, అలసిపోకూడదు, పడిపోకూడదు ప్రభా. ఎందుకంటే అలసిపోయి నేను మనుషులను పడితే చాలా పని ఆగిపోతుంది అని ఈ మధ్యకాలం అదే ప్రార్థన చేశాను ఎక్కువ. హల్లెలూయా డిసెంబర్ పై నుంచి నేను సరిగ్గా నిద్రపోలేదు. ఇంకా హల్లెలూయా డిసెంబర్ ముందు నుంచి ఇంకా సరిగ్గా పడుకోలేదు నేను మొత్తానికి. నేను పడుకున్నాను సరికి మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కలిపి 200 నాకు. హల్లెలూయా ఆ 200 మందిని ఎదురు 198 పడుకుంటే ఇంక 2 వస్తారు పడ్డ దగ్గరికి. హల్లెలూయా చెప్తున్నాను. కాబట్టి చల్లారిపోయే భక్తి నేను చేయలేసయ్యా, నేను మండే భక్తి చేస్తానని మాట దేవునికి. హల్లెలూయా రక్షణ పొందినటువంటి నేను కనీసం నేను పొందినటువంటి రక్షణను అనేకులుగా ప్రకటించే భక్తి చేస్తానని వాగ్దానం చేయాలి దేవునికి. హల్లెలూయా పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్న నేను నీవు కోరుకున్నట్లుగా నీవు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నావో అలాంటి పరిశుద్ధత కలిగి నేను మీద జీవిస్తానేసయ్యా అని వాగ్దానం చేయాలి దేవునికి.
హల్లెలూయా. ఏ సంఘములోనైతే నన్ను పెట్టావో ఆ సంఘమునకు మేలు కలిగినట్లుగా, క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఆ సంఘమునకు నేను సాధనముగా ఉంటానని వాగ్దానం చేయాలి యేసయ్యకు. అంతేగాని సేవకుడు కన్నీరు కార్చి నీ కోసం నువ్వు కనబడలేదు దేవుని దగ్గరికి, నువ్వు రావట్లేదు దేవుని దగ్గరికి, నువ్వు ఉపయోగపడలేదు దేవునికి అని ఏడుస్తుంటే ఏడిపించేటువంటి భక్తి చేయొద్దు. పులిస్టా పెడదాం 26:26లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసలైనటువంటి వాగ్దానం. ఇప్పుడు చెప్పండి, ప్రసంగానికి న్యాయం, పేరుకి న్యాయం ఉందా లేదా? ఇప్పుడు ఇంకెంతసేపు నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తా, ఆమేన్. ఇంక ఏ ప్రసంగాలు అంతసేపు నువ్వు ఎలాగున్నా నిన్ను ఆశీర్వదించేస్తాడు ఆయన. నువ్వు తాగేసి నువ్వు అటు ఇటు తూలిపోయి అంటే నిశ్చయంగా ఆశీర్వదిస్తా. ఏం ఆశీర్వదించాలి? నిశ్చయంగా చెప్పండి, న్యాయం ఏంటంటే నువ్వు తాగేసి తూలిపోయి తిరుగుతుంటే ఆయన నిశ్చయంగా ఆశీర్వదించాలా? వాగ్దానం ఏమొచ్చిందంటే నిశ్చయంగా ఆశీర్వది ఇలా చెప్తారా? ఇప్పుడు ఇదా వాగ్దానం? హల్లెలూయా. వద్దు వద్దు, రాజకీయ నాయకుల వాగ్దానాలు వద్దు. హల్లెలూయా. నీతితో కూడిన వాగ్దానం, నిక్కర్స్తో కూడినటువంటి వాగ్దానం, నిజాయితీతో కూడిన వాగ్దానం, యథార్థతో కూడిన వాగ్దానాలు ఈ రోజు ప్రాముఖ్యం దేవుడి సన్నిధిలో ప్రతిరోజు మానక తప్పకుండా నీ సన్నిధిలో ప్రార్థనలు నేను గడుపుతాను ప్రభు. ప్రతిరోజు నీ దివ్య గ్రంథాన్ని నా కోసం నేను చదువుతాను యేసయ్య. ప్రతిరోజు నా మట్టుకు నేను కనబడుతున్నటువంటి ఒక్క ఆత్మకైనా, ఒక్కరికైనా 24 గంటలు 24 hours ఒక్కరికైనా యేసయ్య నేను నిన్ను ప్రకటిస్తాను. నేను ప్రార్థన తెలుసా? నార్మల్ గా అన్ని స్థలంలో ఉంటాం. యేసయ్య వాళ్ళు నన్ను కదపాలని ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. నన్ను కదపాలని, టచ్ చేయాలని ప్రార్థన చేసుకుంటాను. అది టచ్ చేయడం జరుగుతుంది. ఏం చేస్తాను అంటే నేనా సేవ చేస్తున్నాను. సేవ ఎంత వస్తుంది? మా ఫ్రెండ్స్ ఎంత వస్తుందో అని అడుగుతారు. నెలకి ఎంత వస్తుందో తర్వాత చూద్దాం కానీ వారం రోజులు నాతో ఉండి నువ్వు లెక్కేసుకుంది కానీ ఎంత వస్తుంది. నేను ఏం తింటే అదే పెడతాను. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకోబెడతాను. వాష్రూమ్ తప్ప నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తాను. అప్పుడు ఎంత వస్తుందో మీరే చెప్తురు కానీ అందరికీ రండిరా బాబు అని చెప్పి ఒక్కడు రాలేదు ఇప్పుడు వరకు. ఎంత వస్తుందని అడుగుతున్నారు. హల్లెలూయా. స్వామి వివేకానంద యథార్థంగా దేశాన్ని ప్రేమించాడు. దేశంలో ప్రతి మతాన్ని, కులాన్ని ప్రేమించి దైవ సాక్షికి లోబడి ఒక విధానంలో వెళ్ళిపోయాడు. సంపాదనలు చేయలే. అలాగే ఈ రోజు సేవలో అదే జరుగుతుంది మాట. హల్లెలూయా. నన్ను ఇతరులు కదపాలి, మాట్లాడాలి. అలాగన నేను వారికి నిన్ను ప్రకటించాలి ప్రభువా, నీ కోసం మాట్లాడాలి అనే తాపత్రయం. అలాగా నెలంతట్లో 30 మందికి నువ్వు సువార్త చెప్పు. దేవుడు నిన్ను ఎలా కాపాడాడు, ఎలా రక్షణ పొందావు, నీ జీవితం ఏంటో, నీ జీవితంలో జరిగిన కొన్ని అపాయాల్లో దేవుడు నీకు ఎలా తోడైనాడో ఒక్కరితో షేర్ చేసుకో షార్ట్ గా. అలా రోజు ఒకరికి 30 రోజులు, ప్రతి నెలలో 30 అవుతుంది. 12 నెలలకి 360. ఇలాగా ఏ నెలకి ఆ నెలకి ఆ 30 మంది కొరకు రోజు వెళ్ళి ప్రార్థించే. కనీసం నీ ప్రార్థన ద్వారా, నువ్వు చెప్పిన మాట ద్వారా అందులో కనీసం 30 మందిలో 3 కనీసం 30 మందిలో 1 అలా ఏటా 12 సంవత్సరానికి 12 మంది అయినా నీ వల్ల ప్రభులోనికి వస్తే నీ జీవితం ద్వారా నీకు మంచిదా కాదా? హల్లెలూయా. మరి చెప్పండి, వాగ్దానం చేయాలి. అసలైన వాగ్దానం ఇది. దేవుడు చేసినది చాలు. పరలోకం ఇస్తానని వాగ్దానం చేశాడు, గ్యారంటీగా ఉంది. రక్షణ ఇచ్చాడు, పొందుకున్నాం. అన్ని వాగ్దానాలు పొందుకున్నాం. ఇన్ని పొందుకుని ఇంకా జనవరి 1st వాగ్దానం అంటక్క. హల్లెలూయా. జనవరి 1st వాగ్దానం అంట. నువ్వు చెయ్యి వాగ్దానం ఈసారి యేసయ్యకి. హల్లెలూయా. యేసయ్య కూడా సంతోషపడాలి. నేను చూసి నా కుమారుడు, నా కుమార్తె వాగ్దానం చేశాను. ఎన్నాళ్ళకి నేను కాల్చిన రక్తానికి నా కుమారుడు ద్వారా, కుమార్తె ద్వారా నాకు విలువ కలిగింది, నాకు సంతోషం కలిగింది. ఇన్నాళ్ళు ఇల్లు కొరకు అవమానాలు, నిందలు, బాధలు పడ్డాను. ఈ రోజు నేను నా బిడ్డ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తాను. నన్ను ఆనందపడాలి యేసయ్యకి. అంతేగాని ఎలా వస్తావో అలాగే వెళ్ళిపోదు. దయచేసి దేవునికి మన పట్ల ఎంతో విస్తారమైన ప్రేమ ఉంది. కానీ మరి నీ హృదయంలో ఏముంది? దోమ ఉంది. హల్లెలూయా. దోమ ఉంది, ప్రేమ లేదు, దోమ ఉంది మాట. దేవుడు కోరుకునేది ప్రేమ, నువ్వు కోరుకునేది దోమ. హల్లెలూయా. దోమ ఎంతసేపు ఉంటది నీతో? నువ్వు కొట్టినా సత్తది, అది కొట్టకపోయినా సత్తది. అందుకే దాన్ని సంపద నేను. అది మన రక్తం తాగిన తర్వాత రెండో రక్తం తాగదు. చాలా మందికి తెలియదు. మన రక్తం తాగి అందరి రక్తం తాగేది దాని కొందరేటి అక్కడితో దాని చాప్టర్ చచ్చిపోతుంది. ఇంకా అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. దాని పొట్ట చచ్చిపోతుంది. అది మళ్ళీ వెళ్ళిపోయి దగ్గర తాగేది. అలాగే తాగేసి నీ రక్తం నా రక్తం తాగేది అందరూ చచ్చిపోతుంది ఈ పాడికి. హల్లెలూయా. అలాగే ఏమో ఉండదు. సో
అసలైన వాగ్దానం అంటే యోక్త దేవునికి ఇచ్చాడు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సందేశం. హల్లెలూయా. ఎంత ఎలాంటి సందేశం అంటే చెప్తున్నాను, నీ బ్రతుకును ప్రభావితం చేసే సందేశం, నిన్ను మన్నింపజేసే సందేశం, కనీసం ఇకనైనా క్రైస్తవుడిగా నిన్ను గుర్తు పెట్టేటువంటి సందేశం, నీకు గుర్తు కలిగేటువంటి సందేశం, నిన్ను దేవుని కొరకు నిలబెట్టేటువంటి సందేశం. కాబట్టి నేను అనారోగ్య వ్యక్తిని కాబట్టి నేనేం చేయలేను, నేను బీదవాడిని కాబట్టి నేనేం చేయలేను, నాకు చదువు లేదు కాబట్టి నేనేం చేయలేను, నాకు ఎవరు లేరు కాబట్టి నేనేం చేయలేను, చాలు అయినా సరే ఇప్పుడు నేనేం చేయాలి, దేవునికి వాగ్దానం చేయాలి. ఏ కారణాన్ని పెట్టంటే ఆయన ఇచ్చిన రక్షణ పెట్టి, హల్లెలూయా, ఆయన నీకు ఇచ్చిన ఈ ఆయుష్ని పెట్టి వాగ్దానం చేయాలి. ఆయనకి చేసిన వాగ్దానం రాజకీయ నాయకులాగా దేవుడు స్వస్థపరిచాడు, బతికించాడు, తర్వాత ఊరి మీదకి వెళ్ళిపోవడమేనా? కాదు. అందుకే సీరియస్ కలిగి ప్రార్థించేద్దండి. నీ జీవితంలో సీరియస్నెస్ అనేది నీకు లేకపోతే దేవుడు ఎలా నీ కోసం సీరియస్ గా ఆలోచిస్తాడో. హల్లెలూయా. సంగమా చెప్తున్నాను, ఇంతవరకు చేసినటువంటి భక్తిని పక్కన పెట్టి కనీసం ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఒక్కసారి మీ మోకాళ్ళు నేలను తాకి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడో, వ్యక్తిగతంగా వాగ్దానం చే దేవునికి. ఏ విషయంలో లోబడలేక బలహీనంగా దేవునికి దూరము, అవమానము, నష్టము కలిగించే రీతిగా బ్రతికేస్తున్నావో ఆ బ్రతుకును మార్చేసుకుని, తండ్రి ఇగో నేను నీ కొరకు నిలబడతానయ్యా, నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా, నేను అనేకుల్ని నీ తట్టు నడిపిస్తాను ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో వాగ్దానము చేయాలి. హల్లెలూయా. అంతే తప్పగానే ఇంకా ఆయన సంవత్సరం అంతా వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతావు, నువ్వేమో నీకు నచ్చినట్లుగా బ్రతుక్కుంటూ వెళ్ళిపోతావు. ఇది తీరువ కాదు, ఇది కట్ట కాదు. ఇది ఒక అన్యుడు ఒక మొక్కుకున్నాడంటే ఏం చేస్తాడో తీర్చుకుంటాడు. క్రైస్తవులు ఏం చేస్తారు నాకు తెలిసి మహా అయితే కోపం పెట్టుకుంటారు అంతే, అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. అలా ఉండొద్దు అని చెప్తున్నాను. ఇది 4 గోడల మధ్య జరిగే ప్రార్థన కావచ్చు, కానీ ఇది నేనేం చేయాలి తెలుసా, పాతాళలోక శక్తులు, ఆకాశమంలో ఉన్న దురాత్మ శక్తులు కదిలిపోయే భక్తి నీలో ఉండాలి. హల్లెలూయా. అలాంటి అభిషేకాన్ని పొందుకోవాలి, అటువంటి మంటను కలిగి ఉండాలి. ఇది ఆర్పజాలనేటువంటి జ్వాలగా ఉండాలి మాట. ఈ ప్రామిస్సులు చేయాలి. ఇది అసలైన వాగ్దానం. హల్లెలూయా. ఎందుకంటే ఇంతకాలం ఆయన అన్ని వాగ్దానాలు చేశాడు. చాలు. ఇక మీదట నేను సంఘం ఏం చేయాలంటే దేవునికి వాగ్దానం చేస్తాను, సంఘ నియమాన్ని గౌరవిస్తాను, నువ్వు నిలబెట్టినటువంటి దైవజనుడికి లోబడతాను, నీ క్రమాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో చెడగొట్టే వ్యక్తిగా నీ క్రమాన్ని నేను నిలబెట్టే వ్యక్తిగా నేను ప్రతి స్థలంలోనూ నిలిచుంటానని ప్రభు సన్నిధిలో వాగ్దానం చేయాలి మనం. హల్లెలూయా. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి. రాత్రి కంటిన్యూగా అనర్ఘనంగా 6 గంటలు కంటిన్యూగా ప్రసంగం చేసే సత్తా అభిషేకము దేవుడిచ్చాడు. హల్లెలూయా. అలసిపోవద్దు ప్రసంగాలు వినడానికి, ఇసుకుపోవద్దు అసలు. ఎందుకంటే అతి త్వరలో ఆయన చెప్పాడు 14:3 నెరవేరబోతుంది, మరలా వచ్చి తీసుకెళ్లిపోతాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నీకు నచ్చినట్లుగా రాజకీయ నాయకుల వాగ్దానాలు చేసి సాక్ష్యాలు చెప్పేసి నార్మల్ గా మళ్ళీ అదే జీవితం అలాగే గడిపేస్తే ఏంటి ప్రజలు ఊరికి గెలిపించేది ఎవరిని పడతాను ఒక్కసారి చూసిన తర్వాత ఉంటది. తర్వాత ఖచ్చితంగా చూశారు కదా, ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉందాను, కాబట్టి మళ్ళా అడ్రస్ ఉండదు. అలాగే దేవుడు వచ్చేటప్పుడు ప్రభా నేను అంటే నువ్వా ఎవరు గెట్ అవుట్ అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుని ప్రేమ మాత్రమే పొందండి దయచేసి. దేవుని గద్దెంపును పొందుకోవడానికి మాత్రం అస్సలు అవకాశము కల్పించుకోవద్దు, తట్టుకోలేరు అసలు. హల్లెలూయా. వచ్చేది కరుణామయుడు కాదు, వచ్చేది దయామయుడు కాదు, వచ్చేది ప్రేమామయుడు కాదు, వచ్చేది ద లయన్. హల్లెలూయా. యోధా గోత్రపు సింహం. హల్లెలూయా. అడవిలో సింహం ఓండ్రు పెట్టగా భయపడని జంతువు ఏముంటుంది? దిక్కులన్నీ పెక్కడెళ్ళగా సింహం గాండించిందంటే మొత్తం అడవంతా మారిమోగిపోయి మొత్తం ఎక్కడెక్కడ ఎన్ని చల్లా చెదర పరుగులు తీస్తాయి. హల్లెలూయా. యోధా గోత్ర సింహం రాబోతూ ఉన్నది. పిల్లగా అని బ్రతకొద్దు దయచేసి. ఈ ప్రాంతంలో క్రైస్తవ గుంపు ఉన్నది అని తెలియాలి ప్రజలకి. హల్లెలూయా. ఈ ఊర్లో దేవుని శక్తితో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారని తెలియాలి. సంఘానికి వస్తూ వెళ్ళిపోతున్నటువంటి వారిగా బుర్బుక్కలుగా వద్దు దయచేసి. సంఘానికి వస్తున్నామంటే ఇక్కడ దేవుని దూతల వీళ్ళు అన్నట్లుగా నామకార్థ క్రైస్తవులు భయపడాలి. హల్లెలూయా. నీ పక్కన కూర్చోడానికి నామకార్థ క్రైస్తవులు భయపడాలి.
భయపడాలంటే నువ్వు దేవునికి భయపడే భక్తి చేయాలి. హల్లెలూయా. దేవుడితో దయచేసి ఆటలాడింది చాలు చాలు సంగమా, చాలు చాలు చాలు. ఆయన్ని పురుష పెడదాం ఈ రోజు. హల్లెలూయా. దేవునికి వాగ్దానం చేద్దాం. ఈ భూమి మీద అంటవా వస్తాయి పోతాయి రకరకాల, అప్పుడు సంతోషం మళ్ళీ బాధ, అప్పుడు ప్రమోషన్లు మళ్ళీ డిప్రమోషన్లు అన్ని జరుగుతుంటాయి. కానీ అసలైన భక్తి యోక్తలాగా దేవునికి వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చడమే అసలైన భక్తి. ఇదే అసలైన వాగ్దానం. కాబట్టి ఈ రోజు ఈ చిన్న ప్రాంతంలో ఈ 4 గోడల మధ్య ఈ చిన్న కూడిక ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? నీ నుండి ఈ వాగ్దానాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అది ఇవ్వగలిగితే చాలు నీ జన్మ ధన్యమవుతుంది. క్రైస్తవులైనందువల్ల జన్మ ధన్యం కాదు, రక్షణ పొందినందువల్ల జన్మం కాదు. దేవుడు నీకు ఇచ్చిన మాట ప్రకారం బలై తిరిగి లేచి రాబోతున్నాడు. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నిలబడి ఉన్నాడు. ఆ నిలబడినటువంటి మాటను నెరవేర్చనున్నాడు. దేవుడు శబాష్ నా కుమారుడా, నీకు రక్షణ ఇచ్చినందుకు వీళ్ళు నన్ను తప్పు పెట్టారు, నీ దగ్గరికి భూలోకంలోకి వస్తున్నందుకు నన్ను వీళ్ళందరూ అపోహించారయ్యా. కానీ నా కుమార్తె శబాష్, ఇప్పుడు నాకు ధైర్యంగా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉందని దేవుడు ఆనందపడాలి. దేవుణ్ణి సంతోషపడలేనటువంటి భక్తే కాదు, అది క్రైస్తవ బ్రతుకు కానే కాదు. అది ధనవంతుడు బ్రతికాడు, అది బిలాము బ్రతికాడు, అది ఇస్కరియోతు యోధా బ్రతికాడు, అది కయీను బ్రతికాడు. అలాగన మనము బ్రతకడానికి వీలు లేదు లేదు లేదు. కాబట్టి ఈ రోజు నీవు నేను మనమందరం ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో దేవుడికి చోటు ఇవ్వట్లేదు, ఏ విషయంలో దేవుడికి దుఃఖం కలిగిస్తున్నామో ఖచ్చితంగా మనకి తెలుసు తెలుసు తెలుసు. అదంతా పక్కన పెట్టి నూతనంగా ఒక వాగ్దానం చేసి చల్లారిపోలేనటువంటి శక్తి కలిగిన భక్తి చేయడానికి, దేవుని చిత్తము దేవుడు కోరుకునేటువంటిది చేయడానికి మనమందరము ప్రభుకు అప్పగించుకుందాం. అలాగ వాగ్దానం చేద్దాం. ఆ వాగ్దానం ప్రకారంగా రోజు మనం జీవిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి ప్రార్థన